హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ రోజుకైతే మన బడా గణేష్ యొక్క లెగ్స్ అయితే కంప్లీట్ అయితే వర్క్ అయితే అవ్వడం అయింది. అంతేకాకుండా హ్యాండ్స్ కూడా మనకైతే రెడీ అయితే అవ్వడం అయితే జరుగుతుందండి. అంతేకాకుండా స్టమక్తో పాటు చెస్ట్ భాగం కూడా అయితే మనకైతే రెడీ అయితే అవ్వడం జరుగుతుంది. అవైతే మీకైతే ఇప్పుడు అయితే చూపించడం జరుగుతుంది. మీరైతే ఇప్పుడు ఇక్కడ చూస్తున్న అయితే ఇక్కడైతే హ్యాండ్స్ అయితే రెడీ అయితే అవ్వడం అయితే జరుగుతుందండి. ఈ చిన్న చిన్న అయితే ఈ స్టాండ్లకైతే మన రింగ్స్ అయితే లాస్ట్ వీడియోలో చూపెట్టాం కదా, ఆ రింగ్స్ని అయితే మనం ఒక స్టాండ్కు ఒక ఐరన్ రాడ్కి అయితే కటింగ్ చేసుకున్న ఐరన్ రాడ్స్ని అయితే వెల్డింగ్ అయితే చేసి వాటికైతే ఈ రింగ్స్ని అయితే వెల్డింగ్ అయితే చేయడం జరుగుతుంది. మనకైతే ఈ హ్యాండ్స్ అయితే చిన్న అయితే కట్ చేసుకుని వెల్డింగ్ అయితే చేయడం జరుగుతుంది. అవి ఎందుకంటే మనకైతే ఆశీర్వదించినట్టు అయితే ఇట్లా హ్యాండ్స్ అయితే ఫోల్డింగ్ అయితే చేయడం జరుగుతుంది కదా. అదేవిధంగా మళ్ళీ ఈ హ్యాండ్స్తో పాటు సైడ్కి కూడా అటు 2 హ్యాండ్స్ ఇటు 2 హ్యాండ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది కదా. వాటి కోసం అని అయితే ఇట్లా చిన్న అయితే వెల్డింగ్ చేపించి వాటిని అయితే డిజైన్ అయితే మన ఫోటోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మనకైతే హ్యాండ్స్ అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసి అయితే హ్యాండ్స్ అయితే తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూపెట్టిన విధంగా అయితే హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఆ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నది అయితే మన పాదం దగ్గర నుండి అయితే నడుం భాగం వరకు అయితే మన లెగ్స్ కూడా అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ అయితే పాదాలు అయితే రెడీ అయితే అవ్వడం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ లెగ్స్ హ్యాండ్స్తో పాటు మనకు స్టమక్ భాగం కూడా అయితే మనకు రెడీ అయితే అవ్వడం అయితే జరిగింది. దానికి ఎక్స్టెన్షన్గా అయితే చెస్ట్ భాగం కూడా అయితే మనకైతే రెడీ అయితే చేయడం జరుగుతుంది. ఈ మెడ భాగం నుండి షోల్డర్స్ వరకు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వర్క్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ స్టమక్ భాగంలోనైతే ఇక్కడైతే మ్యాప్ అయితే గీసుకొని వాటికి అనుకూలంగా అయితే వెల్డింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న అయితే చెస్ట్ భాగం అయితే వెల్డింగ్ అయితే చేస్తున్నారండి. ఇంత బాగా అయితే వెల్డింగ్ అయితే చేస్తున్నారు, చూడడానికి అయితే సూపర్గా అయితే ఉన్నది. ఈ కంప్లీట్గా ఈ యొక్క చెస్ట్ భాగం చేసినట్లయితే మనకు దాదాపుగా మెయిన్ పిల్లర్కి అయితే చెస్ట్ భాగం కానీ స్టమక్ కానీ లెగ్స్ అయితే వెల్డింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దాదాపుగా త్వరగా అయితే మనకైతే మన బడా గణేష్ యొక్క రూపం అయితే తయారైతే అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అయితే మళ్ళీ కలరింగ్ అనేది వేయడం జరుగుతుంది. వినాయకుడిని అయితే నిలబడి ఉన్న మన 5 తలలతో ఉన్న వినాయకుడిని అయితే త్వరగా అయితే రెడీ అయితే అవడం అయితే చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడైతే మనకు డొనేషన్ బాక్స్ కూడా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరిగిందండి. హుండీలో కూడా మీరైతే ఇక్కడికి వచ్చి అయితే అమౌంట్ అయితే వేయవచ్చు. అంతేకాకుండా ఫోన్పే, గూగుల్ పే స్కానర్స్ కూడా ఉన్నాయి. మీ పేరు చెప్పుకొని అయితే ఇక్కడైతే డొనేషన్ అయితే ఇవ్వచ్చండి. నెక్స్ట్ వీడియో అయితే మనకి షెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే మన బడా గణేష్ అయితే అవ్వడం జరుగుతుందండి. దానికి వీడియో అయితే పెడతాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి.